మేడ్చల్ జిల్లా గన్పూర్ పకీర్టెక్క తాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త ఇందిరమ్మ ఇండ్లలోకి ప్రవేశించిన కుటుంబాలతో కలిసి ఆయన ఆనందం పంచుకున్నారు. అనంతరం మహేష్ గౌడ్ మాట్లాడుతూ తన ప్రాంతమైన గన్పూర్ పకీర్టెక్కి తాండాను ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. ఇప్పటికే సుమారు 70 ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణాలు పూర్తయ్యాయని లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారన్నారు. ఇంకా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు కూడా ఇందిరమ్మ ఇండ్లకు మంజూరయ్యేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పకీర్టెక్కి తాండాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ అన్న వల్ల మాకు కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇక్కడ మా మహేష్ అన్న ద్వారా పైలట్ ప్రాజెక్ట్ అని గణపూర్ నుంచి మాకు ఇల్లు రావడం జరిగింది, మంజూరైంది. ఈరోజు 7th డివిజన్ ఆదిలాబాద్ 7th డివిజన్లోని పరిధిలోని ఉమ్మడి గణపురం గ్రామ పంచాయతీ విలేజ్ పకీర్టెక్కలో ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మాది గణపురంని అప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఈ 70 ఇళ్ళలో ఒకటి అంచెలంచెలుగా అన్ని గృహప్రవేశాలు అవుతున్నాయి. ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మా గణపురాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి, నక్క ప్రభాకర్ గారికి, మా పెద్దలందరికీ అలా పేరు పేరున మా గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు. ఎందుకంటే మాది ఇక్కడ పకీర్టెక్క తండా ఎస్టీ నివాసులు అందరూ వాళ్ళు ఆర్థికంగా కట్టుకోలేక పెంకటిళ్ళ రేకులలో ఉంటే వాళ్ళందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఎవరు ఏ వ్యక్తి అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే విధంగా మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానీ, మా మాజీ సర్పంచులు రూప్ సింగ్ నాయక్ గారు కానీ, గోపాల్ రెడ్డి గారు కానీ, మమత గారు కానీ అందరు కూడా సహకరించి ప్రతి ఒక్కరూ మాజీ ఉప సర్పంచ్ సత్యయ్య గౌడ్ గారు, మాజీ ఉప సర్పంచ్ పరమేష్ గౌడ్ గారు, మరియు వార్డు సభ్యులు ఇంతకుముందుకున్న అందరూ కూడా సహకరించి దీని అనుగుణంగా మా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఎవరు కూడా ఇలాంటి అబ్జెక్షన్ లేకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు 70 ఇళ్ళు కట్టుకుంటారంటే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఒక 12 లక్షలు 7 లక్షలు అయ్యే దానికి ఆర్థికంగా స్తోమత లేక కట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షలు సాయం చేస్తుందంటే ఇప్పటి వరకు చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేని విధంగా 5 లక్షల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులందరూ తీర్మానం చేసి ఈ స్కీమ్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి ప్రజలు ఇంకెంతో మంది కూడా ఇంకా పెండింగ్లో ఉన్న కొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబం చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై ఇంద్ర.